హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిలో మనం ముద్ర లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ముద్ర లోన్ ఏంటంటే కొన్ని బిజినెసెస్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్కి లోన్ ఇస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు షాప్స్ పెట్టుకోవడానికి కావచ్చు, మ్యాక్సిమం అన్ని బిజినెసెస్ కవర్ అవుతాయి. ఏ బిజినెస్ అనేది మనం టాపిక్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మనకి ఈ కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ ఇది. ఆ వీడియోలో ముద్ర లోన్ గురించి డిస్కస్ చేసాము. వాటికి ఇప్పుడు ఈ వీడియో అనేది అప్డేటెడ్ వీడియో అనమాట. అంటే దాంట్లో కొన్ని కవర్ అవ్వనివి, ఈ రీసెంట్గా కొన్ని చేంజెస్ వచ్చింటాయి కదా ముద్ర లోన్కి సంబంధించి, అటువంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ ముద్ర లోన్ కింద మనకి ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి, ఏ స్కీమ్స్ ఉంటాయి, మనకు కిషోర్, తరుణ్ ప్లస్ అని ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క లోన్ అమౌంట్, అంటే ఏ స్కీమ్ కింద ఎంతెంత లోన్ అమౌంట్ ఇస్తారు, తర్వాత దీనికి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, తర్వాత రీపేమెంట్ టెన్యూర్, మనం ఎన్ని సంవత్సరాలు మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేయాలి, దీనికి మార్జిన్ ఏమైనా అవసరమా, అంటే మనకు డౌన్ పేమెంట్ లాగా మనకి ఏమైనా మార్జిన్ అవసరమా, తర్వాత ప్రీ క్లోజర్ ఛార్జెస్, అంటే మనం ముందే క్లోజ్ చేసేస్తే ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి, దీనికి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా, తర్వాత సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏమైనా అవసరమైతే ఎలా తీసుకోవాలి, తర్వాత దీనిలో మనకి సబ్సిడీ ఇస్తారా, లేదా దీనికి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, మనం దీని కింద ఏ బిజినెస్కి లోన్ అప్లై చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. తర్వాత ఎవరు ఇస్తారు మనకి ఈ లోను, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఈ ముద్ర లోన్ కింద మనం లోన్కి అప్లై చేసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా ఈ ముద్ర లోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ ముద్ర లోన్ గురించి చూస్తే మనకి ఏంటంటే మనకు గ్రోత్ కోసం, డెవలప్మెంట్ కోసం కొన్ని ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని కింద మనకు శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ అని, యాక్చువల్లీ ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఏంటంటే శిశు, కిషోర్, తరుణ్ ఈ మూడే ఉన్నాయి. ఈ తరుణ్ ప్లస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఇది కొత్త అప్డేట్ అనమాట. సో శిశువు కింద మనకు 50,000 రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే 50,000 కంటే తక్కువ లోన్ కావాలో అటువంటి వాళ్ళు శిశువు కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ శిశువు లోన్కి ఏంటంటే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు స్టేట్ బ్యాంక్లో అయితే స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంకు, అలా మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కానీ రిమైనింగ్ ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఖచ్చితంగా బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కిషోర్ కింద ఏంటంటే మనకు 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే తరుణ్ లోన్ కింద ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే తరుణ్ ప్లస్ కింద వచ్చేసి 10 నుంచి 20 లక్షల వరకు. మనకి దీంట్లో ఏంటంటే గ్రోత్, మనము షాప్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేదా ఏదైనా ఎక్విప్మెంట్ కొనడం కోసం కావచ్చు, మన బిజినెస్ డెవలప్మెంట్, ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకు ఖర్చుల కోసం కాకుండా మ్యారేజ్ పర్పస్, తర్వాత మెడికల్ పర్పస్, ఇలాంటి పర్పస్ కాదనమాట. ఏదైనా బిజినెస్, ఆ బిజినెస్ పెడితే మనకు ఇన్కమ్ రావాలి, అలాంటి బిజినెసెస్కి మనకి దీని కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో మార్జిన్, మనకేంటంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన అమౌంట్ కొంత ఉండాలి, రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు లోన్, ఈ ముద్ర లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈ మార్జిన్ అది మ్యాక్సిమం బ్యాంక్స్ మనకు అవసరం లేదు. ఇండియన్ బ్యాంక్లో అనుకోండి మీకు మార్జిన్ అవసరం లేదు. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అనుకోండి అవసరం లేదు. అదే ఎస్బీఐ అనుకోండి, శిశు లోన్ చెప్పాం కదా 50,000 రూపీస్ లోన్ అయితే దానికి మీకు మార్జిన్ అవసరం లేదు. కానీ కిషోర్, తరుణ్ ఇవి ఉన్నాయి కదా వాటికైతే 20% వరకు మనకేంటంటే మనం ₹1,00,000 కావాలనుకోండి 20,000 మనం పెట్టుకోవాలి, రిమైనింగ్ 80,000 వాళ్ళు లోన్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ చూస్తే మనకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని, టర్మ్ లోన్ అని ఇలా ఉంటుంది. సో 5 లక్షల కంటే తక్కువ అయితే 20% వర్కింగ్ క్యాపిటల్ కింద, 5 లక్షల కంటే ఎక్కువ అయితే 25% మార్జిన్ అవసరము. అంటే 1,20,000 లేదా 1,25,000 25%. అంటే అదే టర్మ్ లోన్ కింద అనుకోండి 5 లక్షలకు 10%, 5 లక్షల లోపల అయితే 10%, 5 లక్షల కంటే ఎక్కువ అయితే 25%. నెక్స్ట్ దీనిలో వడ్డీ రేట్లు చూస్తే ఈ వడ్డీ రేట్లు అనేది ఫిక్స్డ్గా, అంటే లోన్ కింద ఫిక్స్డ్గా ఇలా ఉండదు, బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళ దాని ప్రకారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు రీజనబుల్ ఉంటుంది, వడ్డీ రేట్లు అనేది తక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ తీసుకోండి, దీనిలో ఏంటంటే యాన్యువలైజ్గా తీసుకుంటే మనకు సంవత్సరం మొత్తాన్ని కలుపుకుంటే 11.9% ఉంటుంది. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకోండి, ఇదేంటంటే BSLR, BLR, RLLR ఇలా రిపోర్ట్ రేట్తో లింక్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ దీంట్లో ఈ లోన్ కింద రీపేమెంట్ టెన్యూర్ తీసుకుంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా ఉంటుంది. మనకు ముద్ర లోన్స్ అనేది సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ ఏమి ఇవ్వదు, మీరు బ్యాంక్ ద్వారా ముద్ర లోన్ కింద లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఎస్బీఐలో ఒకలా ఉంటుంది, యూనియన్ బ్యాంక్లో ఒకలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది రీపేమెంట్ టెన్యూర్. ఇక్కడ చూడండి ఎస్బీఐ తీసుకోండి, మనకు 5 లక్షల కంటే తక్కువ అనుకోండి 5 years రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది. 5 లక్షల కంటే ఎక్కువ అనుకోండి 7 years రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది. అదే యూనియన్ బ్యాంక్ తీసుకోండి, టర్మ్ లోన్ కింద 5 లక్షల వరకు అయితే మనకు 60 months ఉంటుంది, 5 లక్షల పైన అయితే 84 months రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే టర్మ్ లోన్ కింద అయితే 84 months ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ అయితే 12 months, సబ్జెక్ట్ టు యాన్యువల్ రివ్యూ.
మనకు యాన్యువల్ రివ్యూని బేస్ చేసుకొని అది మారుతూ ఉంటుంది అనమాట. సో టెన్యూర్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ప్రాసెసింగ్ ఛార్జెస్ చూస్తాయి. ఏదైనా లోన్ తీసుకోవాలంటే మనకు మాక్సిమం ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఈ ముద్ర లోన్ కింద దట్టు శిశువు లోన్ కింద మనకు మాక్సిమం ప్రాసెసింగ్ ఛార్జెస్ నిల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ అయితే కొంత ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ వేరే ఉంటుంది. సో శిశువు లోన్ కింద, కిషోర్ లోన్ కింద అయితే ఎస్బీఐ వాళ్ళు మనకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ వేరు. తరుణ్ లోన్ కింద మాత్రం 0.5% లోన్ అమౌంట్లో తీసుకుంటారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మనకి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జ్ లేదు. యూనియన్ బ్యాంక్లో కూడా మనకి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జ్ లేదు. సో ఇది బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జెస్. నెక్స్ట్ ఇంకా ప్రీక్లోజర్ ఛార్జెస్. ఒకవేళ మనకు లోన్ తీసుకుంటాము, ఒక 60 months అని పెట్టుకుంటాము, కాకపోతే మనకు 20 monthsలోనో 30 monthsలోనో అమౌంట్ అడ్జస్ట్ అయ్యి దీన్ని మొత్తం కట్టేసి క్లోజ్ చేస్తాం అనుకుంటే క్లోజ్ చేయొచ్చు. అలా క్లోజ్ చేసే టైంలో ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లోన్ తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే ప్రీక్లోజర్ ముందే చేస్తున్నందుకు కొంత పెనాల్టీ ఛార్జెస్ అయితే కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ముద్ర లోన్ కింద మీరు ఎటువంటి ఛార్జెస్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయని చూస్తే, అంటే ఈ ప్రాసెసింగ్ ఛార్జ్, ప్రీక్లోజర్ ఛార్జెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ చూస్తే మనకి యూనియన్ బ్యాంక్ వాళ్ళు డిజిటల్ కన్వీనియన్స్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేశారనుకోండి, ఆన్లైన్కి సంబంధించి డిజిటల్ కన్వీనియన్స్ ఫీజు అని ఉంటుంది. 1000 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. అది ఇండియన్ బ్యాంక్ తీసుకోండి. మనకు ఈ స్టాంప్ ఛార్జెస్ అని, ఈ సైన్ ఛార్జెస్ అని, తర్వాత సిబిల్ స్కోర్ సంబంధించి ఈ ఛార్జెస్ అని, ఇవి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఇవి అదర్ ఛార్జెస్గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మనం ఏదైనా ఒక లోన్ తీసుకుంటే, పర్సనల్ లోన్ కావచ్చు, ఇంకేదైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తుంటారు అనమాట. కాకపోతే ఈ ముద్ర లోన్ కింద ఇన్సూరెన్స్ అనేది నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ అయితే కాదు. కాకపోతే వాళ్ళు ఏదైతే బ్యాంక్ లోన్ ఇస్తుందో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒకవేళ కంపల్సరీ తీసుకోవాలి అనే రూల్ ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం అయితే నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ సబ్సిడీ. మనం ఏదైనా ఒక లోన్ తీసుకుంటే ఒక 50% మనం రీపేమెంట్ చేస్తాం, రిమైనింగ్ 50% సబ్సిడీ కింద మనకు క్లోజ్ అయిపోతుంది. అలా ఈ ముద్ర లోన్ కింద మనకి ఏమైనా సబ్సిడీ ఇస్తారా అంటే మనకి దీంట్లో సబ్సిడీ ఫెసిలిటీ అయితే లేదు. మీరు ఎంత లోన్ తీసుకున్నారో అంత అమౌంట్ వడ్డీ ప్రకారం ఎన్ని నెలలు అయితే కట్టాలనుకుంటారో అన్ని నెలలు మీరు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఏమైనా గ్యారంటీ కానీ లేదా కొలేటరల్ కానీ ఏమైనా అవసరం అని చూస్తే మనకు ముద్ర లోన్ కింద ఎటువంటి కొలేటరల్ అయితే అవసరం లేదు. గ్యారంటీ విషయం చూస్తే ఇది ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అని ఒక స్కీమ్ కింద వర్క్ చేస్తుంటుంది. సో దీంట్లో ఏంటంటే ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మనం రీపేమెంట్ నాన్ కొలేటరల్ రిక్వైర్మెంట్ కింద ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఈ స్కీమ్ కింద మనకు కవర్ అవుతుంది కాబట్టి దీనికి గ్యారంటీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో ఏ బిజినెస్ కవర్ అవుతాయి అని చూస్తే మనకు మ్యాక్సిమం బిజినెస్ మెయిన్గా మనం ఈ దీనిలో ముద్ర లోన్కి అప్లై చేసుకోవాలి. ఏ బిజినెస్ అయితే పెట్టుకుంటే మనకు వస్తుంది లోను అనేది చూస్తే ఇక్కడ మనకి చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, మీరు ఏదైనా వెహికల్ పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఈ గూడ్స్ అంటే ట్రాక్టర్ కావచ్చు లేదా వ్యాన్ కావచ్చు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేది లేదా ప్యాసింజర్ని ట్రాన్స్పోర్ట్ చేసేది, ఆటోలు, రిక్షాలు, తర్వాత వెహికల్స్ 3-wheelers, రిక్షాస్, ఇలాంటి ట్యాక్సీస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ట్రాన్స్పోర్ట్, గూడ్స్, ప్యాసింజర్స్ ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేటివి ఏవైనా సరే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, అంటే పర్సనల్గా మనకు కార్ కావాలి, మనం మాత్రమే తిరగాలి, దాంట్లో ఎటువంటి ఇన్కమ్ రాదనుకోండి, అటువంటివి కాదనమాట. మనం ఇన్కమ్ జనరేటింగ్ చేసే యాక్టివిటీస్కి మాత్రమే ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్, పర్సనల్ సర్వీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే సెలూన్స్, బ్యూటీ పార్లర్స్, తర్వాత జిమ్స్, బొటిక్స్, టాయిల్ షాప్స్, డ్రై క్లీనింగ్, మోటార్ సైకిల్ రిపేరింగ్ షాప్స్, మెడికల్ షాప్స్, కొరియర్ ఏజెంట్స్, ఇలా డిఫరెంట్ షాప్స్ అనమాట. అంటే సోషల్ సర్వీస్ చేసే షాప్ ఏవైనా సరే మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఫుడ్ ప్రోడక్ట్ సెక్టర్ కింద మనకేంటంటే అప్పడాలు తయారు చేసేది, తర్వాత జెల్లీ, జామ్ తయారు చేసేది, స్వీట్ షాప్స్, తర్వాత ఫుడ్ స్టాల్స్, క్యాటరింగ్ సంబంధించి క్యాంటీన్ సర్వీసెస్, కోల్డ్ స్టోరేజ్, తర్వాత ఐస్ తయారు చేసేది, తర్వాత బిస్కెట్స్ తయారు చేసేది, బన్ తయారు చేసేది, బ్రెడ్ తయారు చేసేది, ఇలా ఈ ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఏదైనా సరే మీరు దీని కింద అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ కింద మనకేంటంటే హ్యాండ్లూమ్ తయారు చేసేది, తర్వాత పవర్ లూము, తర్వాత ఖాదీ యాక్టివిటీ, తర్వాత జరీ తయారు చేసేది, ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ వర్క్, తర్వాత డైయింగ్, ప్రింటింగ్, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, ఇలా టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో, టెక్స్టైల్ రిలేటెడ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి మీరు దీని కింద లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్, మీరు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తుంటారు, దానికి ఎక్విప్మెంట్ కావాలి. అలా ఎక్విప్మెంట్ అంటే మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కొంత కొత్త ఎక్విప్మెంట్ కావాలి. అలా ఎక్విప్మెంట్ పర్పస్ కూడా మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్ టు 20 lakhs వరకు. నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనకేంటంటే పిసికల్చరు, బీ కల్చర్, పౌల్ట్రీ, లైవ్ స్టాకు, తర్వాత సార్టింగ్, డైరీ కోసం, ఫిషరీ కోసం, అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ కోసము, ఫుడ్ అగ్రో ప్రోడక్ట్స్, ఇలా డిఫరెంట్ బిజినెస్ మ్యాక్సిమం ఈ ముద్ర లోన్ కింద మీరు మ్యాక్సిమం బిజినెసెస్ కవర్ అవుతాయి. మీరు
మ్యాక్సిమం బిజినెసెస్ కింద మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది చూస్తే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్గా చేసుకోవచ్చు, ప్రొప్రైటరీగా చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్లో చేసుకోవచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసుకోవచ్చు, పబ్లిక్ కంపెనీలో చేసుకోవచ్చు. అదర్ లీగల్ ఫార్మ్స్ ఏమైనా సరే మీరు దీని కింద మీరు ఒక షాప్ పెట్టుకోవచ్చు, ఇండివిజువల్గా షాప్ పెట్టుకోవచ్చు, ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్లో చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీరు షాప్ పెట్టుకుంటే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు మీరు ఎటువంటి డిఫాల్ట్ అయి ఉండకూడదు. అంటే మీరు ఏదైనా లోన్ తీస్తే ఎగొట్టింటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళకి లోన్ రాదు. తర్వాత ఏంటంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ పర్సన్కి దానికి సంబంధించిన స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ కావాలి, అప్లికెంట్కి సంబంధించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రస్ సంబంధించిన డాక్యుమెంట్, తర్వాత మొబైల్ నెంబర్ మీ యొక్క బ్యాంక్తో, అదేవిధంగా మీ యొక్క ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు, తర్వాత మీరు ఎక్కడైతే లోన్కి అప్లై మీ యొక్క బిజినెస్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మీరు లోన్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే అది లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మనకు జిఎస్టీకి సంబంధించి, ఉద్యోగ ఆధార్కి సంబంధించి మీ యొక్క బిజినెస్ సంబంధించి ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అట్లాంటి వాళ్ళ స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఉంటే మ్యాక్సిమం శిశువు లోన్ కింద మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానికి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆఫ్లైన్లో అంటే ఎక్కువ లోన్కి అప్లై చేసుకోవాలంటే మీరు బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ముద్ర లోన్ కింద మనకు ఎవరెవరు ఏ బిజినెస్కి లోన్ ఇస్తారని చెప్పుకున్నాం. కానీ ఎవరెవరు ఇస్తారు, ఎక్కడ తీసుకోవాలి ఈ లోన్ అనేది చూస్తే మనకు కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్, ఇలా మ్యాక్సిమం వీటన్నిటిలో మనం ఎక్కడైనా సరే మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి బెనిఫిట్స్, మెయిన్గా మనం దీనిలో బెనిఫిట్ చూసుకుంటే మన కొలేటరల్ ఫ్రీ అనమాట. ఎటువంటి సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ అవసరం లేదు. వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. కొన్ని దాంట్లో అసలు ఉండదు. వడ్డీ రేట్లు కూడా ఉమెన్ వాళ్ళకైతే వడ్డీ రేట్ తగ్గిస్తారు, కన్సెషన్ ఉంటుంది. తర్వాత దీనిలో మనకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఉంటుంది కాబట్టి మనకు గ్యారంటీ కూడా అవసరం లేదు. అదే టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్స్, ఓవర్ డ్రాఫ్ట్స్, ఇలా డిఫరెంట్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా వీళ్ళకు స్పెషల్ లోన్స్ ఇస్తారు. స్పెషల్ వడ్డీ రేటు తగ్గింపు ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ అవసరం లేదు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ అవసరం లేదు, మార్జిన్ అమౌంట్ కూడా అవసరం లేదు. సో ఈ బెనిఫిట్స్ అన్ని చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ముద్ర లోన్ సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.